హాయ్ అండి. ఈరోజు మనం చికెన్ దమ్ బిర్యానీ ఎలా తయారు చేసుకోవాలో నేను ఈ వీడియో ద్వారా మీకు సింపుల్గా చూసి నేర్చుకోండి ఫ్రెండ్స్. ఈ వీడియో ద్వారా మీకు నేను దమ్ బిర్యానీ ఎలా చేసుకోవాలో సింపుల్గా నేర్పిస్తాను. అలాగే మనం 1.5 కేజీ బాస్మతి రైస్ తీసుకున్నామండి. దాంట్లోకి చికెన్ వచ్చేసి మనం 1.5 కేజీ తీసుకున్నాం. అది కూడా 1.5 కేజీ తీసుకున్నాము. అదే దీన్ని చక్కగా కడుక్కొని 1 గంట నానబెట్టుకోవాలండి. మనం బిర్యానీలోకి 1.5 కేజీ చికెన్ తీసుకున్నామండి. చూడండి, ఇది శుభ్రంగా కడుక్కోవాలి మనం. మనం ఒక 2 లెగ్ పీసులు తీసుకున్నామండి మా పిల్లలకి. మనం ఘాట్లు అయితే ఈ విధంగా పెట్టుకోవాలి. మనం చికెన్ అయితే నీట్గా కడిగి మనం బిర్యానీ చేసే బౌల్లోకి అయితే వేసుకున్నామండి. చూడండి, అలాగే మనం ఆనియన్స్ అయితే తీసుకున్నామండి. వాటిని ఎలా తరగాలో నేను చూపిస్తాను. ఈ విధంగా మనం ఆనియన్స్ అయితే పొడుగ్గా కట్ చేసుకోవాలండి. అలాగే మనం ఈ ఆనియన్స్ని ఈ విధంగా విడివిడిగా చేసుకోవాలండి. మెత్తగా అంటే మెత్తగా కాదు, ఇవన్నీ విడివిడిగా విడిపోవాలి. చూడండి, అలాగే మనం స్టవ్ మీద అయితే ప్యాన్ పెట్టుకున్నాం ఫ్రెండ్స్. చూడండి, దాంట్లో ఆయిల్ వేసుకుంటున్నాము. ఆనియన్స్ ఫ్రై చేసుకునే దానికి పోయి నాకు కొంచెం ఆనియన్స్ వేసుకుంటున్నాం ఫ్రెండ్స్. చూడండి, అలాగే చూడండి మన ఆనియన్స్ బ్రౌన్ కలర్లోకి మారాయి. ఇవి కొంచెం సేపు ఫ్రై చేసుకొని బౌల్లోకి తీసేసుకున్నామండి. ఎక్కువగా మనం ఫ్రై చేసుకున్నా కూడా మాడిపోతాయి. మన ఆనియన్స్ అయితే ఫ్రై అయిపోయండి. ఇప్పుడు ఈ బౌల్లో తీసేసుకున్నాము. అలాగే మనం కొత్తిమీర, పుదీనా నీట్గా కడుక్కొని సన్నగా తరుక్కోవాలండి. ఈ విధంగా సన్నగా అయితే మనం వీటిని కలుపుకోవాలి. మనం ఒక 5 పచ్చిమిర్చి సన్నగా ఈ విధంగా చీల్చి పెట్టుకోవాలండి. చూడండి, నన్ను చూపినా. అలాగే మనం దీంట్లో 2 స్పూన్ల సాల్ట్ అయితే వేసుకుంటామండి. అలాగే 1 స్పూను పసుపు అయితే వేసుకుంటున్నాము. అలాగే 4 స్పూన్లు కారం యాడ్ చేసుకుంటున్నామండి. అలాగే కూడా మనం పచ్చిమిర్చి వేసుకుంటున్నాము. అలాగే మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా ఇందులో వేసుకోవాలండి. అలాగే నిమ్మకాయ కూడా కొంచెం పిండుకున్నాను దీంట్లో. అలాగే కొత్తిమీర, పుదీనా అన్ని దీంట్లో మిక్స్ చేసుకోవాలండి. మనం దీంట్లో వేసేసుకున్నాము. మనం అలాగే ఇందులో కొంచెం ఆయిల్ అయితే యాడ్ చేసుకున్నామండి. ఆయిల్ ఉంటే ఆయిల్, లేకపోతే బటర్ అయినా మీరు యాడ్ చేసుకోవచ్చు. ఇదైతే మీరు నీట్గా కలుపుకోవాలండి. చూడండి, బిర్యానీ మసాలా వేసుకున్నామండి. మనం పొడులు దంచుకోలేదు, అందుకని షాప్కి వెళ్ళి మసాలా అయితే మనకు రెడీగా ఉంటుంది.
అలాగే ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మనం కొంచెం వేసుకున్నామండి. 100 గ్రాములు పెరుగు అయితే వేసేసుకున్నామండి. ఈ పెరుగు వేసిన మిశ్రమాన్ని ఇదైతే బాగా నీట్గా మనం గడ్డలు లేకోకుండా నీట్గా కలుపుకోవాలండి. స్మెల్ అయితే అదిరిపోతుంది. ఒక 5 లీటర్లు వాటర్ అయితే పోసుకొని స్టవ్ మీద పెట్టేసుకున్నాం ఫ్రెండ్స్. ఇవి బాగా మనకు మరిగిన తర్వాత మనం రైస్ అయితే దీంట్లో వేసుకోవాలి. మనం బిర్యానీలోకి కావాల్సిన పదార్థాలన్నీ ఇప్పుడు ఈ వాటర్లో అయితే యాడ్ చేసుకోవాలండి. ఒక 5 యాలక్కాయలు, షాజీరా, అలాగే మరాఠీ మొగ్గ, అనాస్ పువ్వు అన్నీ మనం ఇందులో యాడ్ చేసుకోవాలండి. అలాగే ఇందులో మనం బిర్యానీ ఆకు కూడా వేసుకుంటున్నామండి. చూడండి, ఒక 5 బిర్యానీ ఆకులు మనం చించుకొని సన్నగా వేసుకోవాలండి. అలాగే మనం ఇందులో కల్లుప్పు కొంచెం వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇది ఎలా ఉండాలంటే మనం ఆ వాటర్ని మనం చూసుకుంటే మనకి వాటర్కి ఆ ఉప్పుకి మనకి కరెక్ట్గా అయితే సరిపోవాలి ఫ్రెండ్స్. ఉప్పు ఎక్కువ ఉండకూడదు, తక్కువ ఉండకూడదు, నీట్గా అయితే మనకి సరిపోవాలి. మన వాటర్ అయితే బాగా మరిగాయి ఫ్రెండ్స్. ఇప్పుడు ఇందులో మనం రైస్ అయితే వేసేసుకున్నాము. మనం నానబెట్టుకున్న రైస్ అయితే ఇందులో వేసేస్తున్నాం. చూడండి ఫ్రెండ్స్, అలాగే వేడి నీళ్ళు అయితే మనం ఒక గ్లాస్ ఫ్రెండ్స్ మన చికెన్లో అయితే పోసేసుకున్నాము. అలాగే మన రైస్ని అయితే ఒకసారి ఈ విధంగా కలుపుకోండి ఫ్రెండ్స్. చూడండి, ఇది 50 కానీ 40 కానీ కుక్ అయిన తర్వాత 40% కుక్ అయిన తర్వాత మనం ఈ రైస్ అనేది తీసేసుకొని ఈ బౌల్లో అంటే ఈ చికెన్లో అయితే మనం వేసేసుకోవాలి. ఫస్ట్ లేయర్ అవుతుంది అది. సెకండ్ లేయర్ వచ్చేసి మనం 80% కుక్ అయిన తర్వాత మనం సెకండ్ లేయర్ కూడా అందులో వేసుకోవాల్సి ఉంటుంది. ఒక నిమ్మకాయ ఒక దెబ్బ అయితే రైస్లో అయితే పిండుకోవాలి ఫ్రెండ్స్. ఎందుకంటే రైస్ పొడి పొడిగా బాగా వైట్ కలర్గా వస్తుంది. లేదా మీకు బాగా ప్యూర్ వైట్గా రావాలంటే మినరల్ వాటర్ అయినా మనం పోసుకోవచ్చు ఫ్రెండ్స్. మన ఫస్ట్ లేయర్ వచ్చేసి చూడండి ఫ్రెండ్స్, ఈ రైసు ఇలా పట్టుకుంటే ముక్కలు అవ్వాలి ఫ్రెండ్స్. అప్పుడు మనం ఫస్ట్ లేయర్ కింద దీన్ని మనం నీళ్ళన్నీ బాగా వడబోసుకొని మనం రైస్లో అయితే వేసేసుకోవాలి. అయితే ముక్కలు మునిగేదాకా ఫస్ట్ లేయర్ అయితే ఫుల్గా వేసేసుకున్నాం ఫ్రెండ్స్. తర్వాత సెకండ్ లేయర్ 80% కుక్ అయిన తర్వాత మనం రైస్ అయితే వేసుకోవాలి. అలాగే మనకి సెకండ్ లేయర్ కూడా రైస్ అయితే కుక్ అయింది ఫ్రెండ్స్. చూడండి, ఈ విధంగా అయితే సెకండ్ లేయర్ కూడా మనకి కుక్ అవ్వాలి ఫ్రెండ్స్. ఈ రైస్ కూడా ఇందులో మనం నాన్ స్టాప్గా వేసేసుకోవడమే ఫ్రెండ్స్. మనం సెకండ్ లేయర్ కూడా నీట్గా అయితే దీంట్లో వేసేసుకున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడు దీన్ని ఒక 3 minutes మీడియం ఫ్లేమ్లో మనం పెట్టుకొని కుక్ చేసుకోవాలి ఫ్రెండ్స్. అలాగే ఒక 10 minutes మనం లో ఫ్లేమ్లో పెట్టుకొని రైస్ అయితే మనం కుక్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే మన బిర్యానీకి మనం మూత అయితే పెట్టేసుకొని ఈ విధంగా పైన ఏదైనా బరువైన వస్తువు పెట్టుకోండి. నేనైతే వాటర్ పెట్టుకున్నాను. ఎందుకంటే మనకి బిర్యానీలో ఆవిరంతా బయటికి పోకూడదు కాబట్టి ఈ విధంగా పెట్టుకున్నాను. అలాగే మనం ఇందులో కొంచెం నెయ్యిని అయితే యాడ్ చేసుకున్నామండి.
మనం ఫస్ట్ మనం ఫ్రై చేసుకున్నాం కదా ఆనియన్స్, అవి కూడా వేసుకున్నాం అండి పైన ఫ్లేవర్కి. ఇందులోనే మనం లాస్ట్ ఫైనల్గా కొత్తిమీర పుదీనా కూడా మనం యాడ్ చేసుకున్నాం అండి. ఇప్పుడు మనం మూత పెట్టేసుకొని ఒక 5 minutes లో ఫ్లేమ్లో మనం అయితే రైస్ అయితే ఉడికించుకోవాలండి. బిర్యానీ అయితే మీడియం ఫ్లేమ్లో కాకుండా స్లో ఫ్లేమ్లో పెట్టుకొని, ఇప్పుడైతే మన బిర్యానీ రెడీ అయిపోయింది. మనం స్టవ్ ఆపేసుకొని ఒక 10 నిమిషాలు చల్లారిన తర్వాత దింపేసుకున్నాం ఫ్రెండ్స్. స్టవ్ అయితే ఆపేసుకున్నాము. హాయ్ అండి, ఈరోజు బిర్యానీ ఎందుకు చేసామంటే మా అన్న వచ్చాడు. మా అన్న కొడుకు కూతురికి బిర్యానీ ఎత్తుకొని బాగా హరి అని అన్నాడు. అందుకని ఈరోజు మనం బిర్యానీ అయితే మా అన్నకు చేసి పంపిస్తున్నాం. అలాగే రైస్ చూసారు ఫ్రెండ్స్ ఎలా పొడిగా వచ్చిందో. ఈ విధంగా మనం రైస్ అయితే ప్రిపేర్ చేసుకోవాలి. చూడండి ఈ విధంగా పొడిగా ఎంత నీట్గా కుక్ అయిందంటే చాలా నీట్గా కుక్ అయింది ఫ్రెండ్స్. ఇప్పుడు మనం రైస్ని అయితే వేరే బౌల్లోకి తిరగొట్టుకున్నాము. అలాగే మన బిర్యానీ పర్ఫెక్ట్గా కుక్ అయింది ఫ్రెండ్స్. చూడండి ఈ విధంగా నీట్గా కుక్ అయింది. ఇప్పుడు మనం దీన్ని బౌల్లోకి వేసుకొని ఒక పట్టు పట్టడమే. మన బిర్యానీ అండి చాలా టేస్ట్గా ఉంది. మన లెగ్ పీస్ అండి బాగా వేడిగా ఉంది. కాలుతుంది. ఈ రైస్లో బిర్యానీ మొక్క పెట్టుకొని తింటుంటే అబ్బా చాలా రుచిగా ఉంటుందండి. మీరు కూడా వచ్చింది ఫ్రెండ్స్, మా ఇంట్లో బిర్యానీ తినబోదుగా. ఇదంతా మా పిల్లలు. ఈ బిర్యానీ మా అన్న కోసం చేసామన్నాం కదా, మేము కొంచెం తిని మా అన్న పిల్లలకు కూడా ఇచ్చి పంపిస్తాం ఫ్రెండ్స్. మా అన్న కూడా ఉన్నాడు. హాయ్ ఫ్రెండ్స్, మా వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎట్టుందన్న బిర్యానీ సూపర్గా ఉంది. మనం బిర్యానీ అయితే ఈ విధంగా చాలా చక్కగా అయితే చేసుకున్నాం ఈరోజు. మా వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.